ఇప్పుడే పోయా ప్యారడైస్ టీజర్ చూశాను భయ్యా. ఏది భయ్యా ఇది అరాచకం భయ్యా, ఘోరం దారుణం. జడలు ఆ జడలు చూస్తుంటే ఆడ మనిషి కంటే ఎక్కువ ఉన్నాయి భయ్యా జడలు. ఇక్కడ పై నుంచి కింద దాకా జడలు ఏలాడుతున్నాయి. జడలుర్రు, మెడలుర్రు, తొడలుర్రు, వడలుర్రు, పేగులు తీస్తాను పెట్ట, పేగులు తీసి ఆరేస్తాను పెట్ట అంటే అబ్బా అబ్బా భయ్యా భయం వేస్తుంది భయ్యా. ఇదో బెదరు నేను చెప్పేది ఒకటే అందరికీ, ఈ సినిమాని వచ్చిందంటే అందరూ చూడండి థియేటర్లకు వెళ్ళి. ముఖ్యంగా తెలంగాణ మొత్తం చూడాల్సింది ఈ సినిమా. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిటింగ్ చేస్తా ఉన్నాం. ఆ పాట అయితే దారుణం పోయి అరాచకం. మొదట్లో ఫస్ట్లో అప్పట్లో ఫస్ట్ టీజర్ ఇది ఒక లంజా కొడుకు కథ అని వచ్చినప్పుడు భయం వేస్తాడు, వణుకు షేక్ వచ్చేసింది. ఆ టీజర్ లేంది, ఆ యాక్టింగ్ లేంది, ఆ క్యారెక్టర్ లేంది, అయ్యా బాబాయ్ తలుచుకుంటేనే భయం వేసిపోతుంది. ప్యారడైస్ అంటే అసలు ఏందో నాకు అర్థం అవట్లే. స్వర్గమా నరకమా, ఆడోళ్ళు ఉంటారా మగోళ్ళు ఉంటారా, నాని అన్న లుక్ చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు. అసలు ఆడ మగాన మధ్యలోనా ఏందో అసలు ఏందో క్యారెక్టర్ ఏందో ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తే చూడాలని వెయిట్ చేస్తున్నాం అందరం. ప్రపంచం అంతా తక్క 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 లాడిపోతుంది లోపల. ఎప్పుడెప్పుడు వస్తా థియేటర్ పోదామా, కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకొని మరి ఈ సినిమా చూస్తా. వస్తే పోయి నేను 10,000 రూపాయలు టికెట్ ఉన్నా పర్లే చూస్తా పోయి నేను. టీజర్లో హైలైట్ ఆ బ్లేడ్లు తీసుకుని ఏందో ఒళ్ళంతా రక్తం వేసుకొని ములిగుడ్లో తీసి దిక్కుమాలు తీసి ఎవడన్నా నాశనం అయిపోవాలి, ఎవడైతే నన్ను నాశనం చేయాలనుకున్నాడు ఓడి తీసి అందరూ పోవాలని ఇట్లా తిప్పి 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 పిప్పి చేసి పెట్టాడు అంతా. ఏది పోయా అదేమో పాట, మొల దారం లేనుండ్రా, బట్టలు లేనుండ్రా, బట్టలు లేకుండా బతికే పోండ్రా, సిగ్గు శరం లేనుండ్రా అని ఆ పాట వింటా ఉంటే అబ్బా అబ్బా ఇది కాదు కావాలా సినిమా అంటే. ఇది సిగ్గు శరం లేనిదే సినిమా అని దీంతో ప్రూవ్ అయిపోయింది అనమాట ఈ పాటతో. ఇంకోటి ఏంటంటే మోహన్ బాబు గారు ఇందులో యాక్టింగ్ చేస్తారు. తాతగారు అయ్యి బాబు కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, కలవర్ కింగ్, అన్నింటిలో కింగ్ అయిన. మొన్న తాత క్యారెక్టర్ చింపారేశాడు. దీంట్లో కూడా తాత క్యారెక్టర్ కానీ చేసాడంటే అదిరిపోద్ది అంతే. ఇంకా తాత క్యారెక్టర్ చేయాలంటే విలన్ గా చేయాలంటే మోహన్ బాబు గారు చేయాలి. అది విలన్ అయినా సపోర్ట్ అయినా హీరోగా విలన్ గా విలక్షణ నటుడుగా కమెడియన్ గా ఏది చేయాలని సరే అతనే చేయాలి. నానికి ఈ సినిమాతో ప్యారడైస్ సినిమాతో నేషనలే కాదు ఆస్కార్ అవార్డు, భాస్కర్ అవార్డు, టాస్కర్ అవార్డు, ఎన్ని అవార్డులు ఉంటాయి అన్ని అవార్డులు నానికి ఇచ్చేయాలంతే. ఎన్ని అవార్డులు కావాలంటే మీరు ప్యారడైస్ సినిమా కోసం కొత్త అవార్డులు కూడా క్రియేట్ చేయాలేమో అట్లుంది ఇది. ఈ ప్యారడైస్ సినిమాకి 1000 కోట్లు కదా నాకు తెలిసినంత వరకు. దీనికి ఈ ప్యారడైస్ సినిమాకి ఖచ్చితంగా ప్యారడైస్ సినిమా థియేటర్లోకి వచ్చిందంటే మాత్రం ప్రపంచం మొత్తం కలిపి 70,000 కోట్ల నుంచి 80,000 కోట్లు టార్గెట్ అయిపోద్ది అంతే. ఈ సినిమా కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు అంతే టర్న్ ఓవర్ అంతే. ఈ సినిమాతో మనం నేచురల్ స్టార్ నాని ఒక పెద్ద గ్యాంగ్ స్టార్ అయిపోతుంది అంతే. ఈయన నేచురల్ స్టారా గ్యాంగ్ స్టార్ అనేది ఏం అర్థం కాదు. సినిమా ఫీల్డ్ మొత్తానికి ప్రపంచంలో ఉన్న సినిమా ఫీల్డ్ మొత్తానికి గ్యాంగ్ స్టార్ అవుతాడు ఈయన. సంపూర్ణేష్ బాబు కమెడియన్ గానే చూసాం, విలన్ గా నాయన ఆఖరికి ఈయన కూడా విలన్ అయిపోయాడా భయం వేస్తుంది. సంపూర్ణేష్ బాబు బుల్లి శంకరుడు లాగా ఉంటాడు ఆయన. అలాంటి దీంట్లో బుల్లి రూప రాక్షసుడు లాగా ఉన్నాడు ఆయన. బాబు సంపూర్ణేష్ బాబు చూస్తుంటే షేక్ వచ్చేస్తుంది. పైగా సినిమా తెలంగాణ స్లాంగ్ లో అబ్బా ఇది కావాలా. ఇంకా తెలంగాణ భాషకి, తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకి, తెలంగాణ స్లాంగ్ కి మొత్తం ఇంకా డిమాండ్ పెరిగిపోవాలంతే. ప్రతి ఒక్కడు ఈ సినిమా చూసి తెలంగాణ స్లాంగ్ నే గొప్పగా పొగడాల, తెలంగాణ స్లాంగ్ లోనే మాట్లాడుకోవాలంతే ప్రపంచం అంతా. ఇది తెలంగాణ పవర్ అంటే ఇది. కాబట్టి ఈ సినిమాను అందరూ థియేటర్లో చూడాలి. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందే కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకొని థియేటర్లో పోయి ఈ సినిమా 10,000 రూపాయలు ఖర్చు పెట్టి మరీ చూస్తాయి ఈ సినిమాని. అందరూ చూడండి, సినిమాని త్వరగా రిలీజ్ చేయండి. నమస్తే బ్రదర్. నమస్తే. నిన్న ప్యారడైస్ టీజర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? ప్యారడైస్ టీజర్ చూస్తా ఉంటే ఒకప్పుడు తెలంగాణ కోసం ఉద్యమకారులు ఎంత పోరాడినరో, ఫస్ట్ పోరాటం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు రక్తాలను ఎంత కళ్ళ చూసినరో, ఎంత రక్తపాతం పోయిందో ఆడ ఈ టీజర్ లో చూసిన కాకులను చూస్తే అర్థమైతా ఉంది. నిజం చెప్పాలంటే భూమి కోసం, జాగ కోసము, భుక్తి కోసం ఎంత కొట్లాడినరో అది కళ్ళకు కట్టినట్టు చూపించినట్టు నాకు అనిపించింది. నిజం చెప్పాలంటే నాని గారి యాక్టింగ్ చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి. ఒక కొమరం భీమ్ గారిని చూసినట్టు అనిపించింది నాకు ఆయనను చూస్తే. అసలు ఏంది ఆ దిష్టి తీసుడు ఏంది, నల్లి గుడ్లో దిష్టి, ఇగో బెదరగుడ్లో దిష్టి అని చెప్పేసి బ్లేడ్లను ఇట్లా పట్టుకొని. అంటే ఒకటి ఏంటంటే తెలంగాణ అంటేనే పౌరుషం అండి. ఏంటంటే ఏదైనా సరే ఒక వ్యక్తి బతకడానికి ఎంత పోరాడినరంటే అంత పోరాడిర్రు. అసలు దొరల రాజ్యాలు ఉండేటివి అప్పుడు ఆ టైంలో. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో
ట్విస్ట్ ఏంటంటే మన మంచు మోహన్ బాబు గారు డైనామిక్ యాక్టర్, ఒక ద లెజెండ్, ద కింగ్, పెద్ద మోస్ట్ పవర్ఫుల్ డైలాగ్ కింగ్ ఈజ్ మన మంచు మోహన్ బాబు గారు. సూపర్ అంటే సూపర్ డైలాగ్ చెప్పిండండి, అది నాకు చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆయన బ్యాక్ అని అనుకోవాలా. టెల్మి సినిమా కయ్యద్దులో హీరోయిన్ నటిస్తుంది కదా, ఎలా ఉండబోతుంటారు? సినిమా హీరోయిన్ మాత్రం ఎవరు అడగట్లేదు అన్న. నిజం చెప్పాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, అసలు ఆ డైలాగ్ డెలివరీ గానీ. ఇంకోటి పూల చొక్క, అమ్మా నువ్వు చెప్పు, నువ్వు పేమెంట్లు తీసుకొని చెప్తావా, ఎట్లా చెప్తావా, రివ్యూ మాకు తెలియదు కానీ ఎట్లా చెప్తావో చెప్పు, కానీ ఇది తెలంగాణ స్లాంగ్ ఇట్లే ఉంటది, నాకేం అర్థం కాలేదు అని అంటే 10 సార్లు చూడు అర్థమవుతుంది. తెలంగాణ స్లాంగ్ అంటే గిట్లనే ఉంటది పూల చొక్క, అర్థమైందా? రివ్యూలు చెప్పేటప్పుడు వాళ్ళ కష్టాన్ని చూడు, సినిమా వాళ్ళ కష్టం ఎట్లుంటది, ఒక లైట్ మ్యాన్ కష్టం ఎట్లుంటది, ఒక హీరో కష్టం ఎట్లుంటది, ఒక డాన్సర్ కష్టం ఎట్లుంటది, అందుట్లో రివ్యూలు చెప్పేటోళ్ళు మా కుమార్ గారి నయం మీకన్నా తెలుసా? నిజం చెప్పాలంటే పూల చొక్క బ్రదర్, నిన్ను చూసి నేను రివ్యూలు చెప్పడం మొదలు పెట్టే, కానీ నీలాగా నేను ఒకరికొకలాగా వీళ్ళకొకలాగా చెప్పాను. మెగా ఫ్యామిలీది మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది, మన అన్న ఈయన వరుణ్ తేజ్ గారిది, ఆయన కామెడీ మూవీ జబర్దస్త్ ఉన్నది. ఆ మూవీ గురించి మంచిగా చెప్పిండు. నాని ట్రైలర్ ని అర్థం కాలేదు అది ఇది అని 10 సార్లు చూడు అర్థమవుతుంది. అర్థమైందా? కోట్లు కోట్లు పెట్టిన సినిమాలనే కొంతమంది రివ్యూవర్లు ఇలా అనడం కరెక్ట్ కాదు. ఒక్కటి చెప్తున్నా, రివ్యూ రాకపోతే 10 సార్లు చూసి చెప్పండి. డైరెక్టర్ కి మాత్రమే హ్యాట్స్ ఆఫ్. మొత్తం తెలంగాణ స్లాంగ్ లా మూవీ వచ్చేటందుకు, వాయిస్ తోటి వచ్చేటందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మూవీస్ ఇంకెన్నో తీయాలి. అలాగే తెలంగాణ మన మహబూబ్ నగర్ కింగు ఎవరు తెలుసా, పండుగ సాయన్న కథ కూడా మూవీగా రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ, జై హింద్, జై భారత్. అన్న జడల్ జమానా షురు అని టైటిల్ లో రాయడం జరిగింది, ఎలా అవుతారా అంటే జడలు వేసుకొని హీరో చేయడం ఎలా అనిపించింది? చాలా నా కొత్త లుక్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్పాలంటే ఈ జడలేంది అంత గమ్మత్తు ఉన్నాడు అన్న, అది దాని అనుకున్నా. కానీ అందుట్లో ట్రైలర్ చూస్తా ఉంటే ఒక విప్లవం కనబడుతుంది, పోరాటం తప్ప. అందుట్లో ఇప్పుడు ఏంటంటే ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక రాజు సైనికులకు ఎలాంటి స్పీచ్లు ఇస్తాడో అట్లా అనిపించింది అందులో నాకైతే. నిజం చెప్పాలంటే అప్పట్లో ఉన్నది ఇప్పుడు రిపీట్ చేసి మనకు చూపిస్తుండ్రు అంతే. డైలాగ్ చెప్తారా, ఈ జాగ ఎవరిది, దేశం ఎవరిది? ఈ జాగీర్ ఎవరిది, ఈ దేశం ఎవరిది? నాది. ఒక 7 days చేశానండి. నానుకుంటా, నీళ్ళలా నానుకుంటా. ఆ రోజు కోల్డ్, అయ్యప్ప మాల వేసినా కూడా ఎంతో కోల్డ్గా ఉన్నా కూడా ఇటు నానాలే, మళ్ళీ లేవాలి, కూర్చోవాలి, మళ్ళీ నానాలి. ఇలా వారం రోజులు నైట్ అండ్ డే కూడా చేయమన్నారు. ఒకసారి ఒక్కరోజే నైట్ చేశాను. నాని ఫిలిము, నేను నానిని చూడలేదండి, కానీ నానికైతే చాలా అదృష్టం ఉంది ఈ ఫిలింలో రావాలా, చెయ్యాలా, చాలా ఇది ఉందండి. ఆయనకి పేరు ఇంకా రావాలని కోరుకుంటాను. ఒక మూవీ తీయనికి ఎంతో కష్టపడుతున్నారు. ఎన్ని పైసలు పోయినా కూడా, ఎన్ని రూపాయలు వేసినా, ఎన్ని కోట్లు వేస్తున్నారో ఇది ఫిలింకి. ఆ కోట్లన్నీ మళ్ళీ తిరిగి రావాలని కాదు, పేరు రావాలని మేము కోరుకుంటున్నాడు నాని. ఆ యొక్క పేరు మీ అందరిలో ఉండాలి, మీరు సపోర్ట్ చేయాలి. ఈ నాని ఫిలిం ఎప్పుడు వస్తుంది నాకు కూడా అర్థమైతలేదు. ఇప్పటిదాకా షూటింగ్ నడుస్తూనే ఉంది ఇంకా, కానీ నేను ఇంకా మళ్ళీ పోలేదు. మొన్న ఒక రోజు పోయినాను, తర్వాత ఆగిపోయినాను. మళ్ళీ నన్ను పిలవలేదండి, నీళ్ళలో బాగుండదు పెద్ద ఆమె అనేసి, అందుకే నేను చూడలేదండి. ప్యారడైజ్ సినిమా చాలా వచ్చి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. ఎందుకంటే నేను కూడా ఉన్నాను కనుక, నేను ఫస్ట్ రాగానే ఫస్ట్ షో నాదే అనుకోండి, టికెట్ చూసేసి నా ఇది ఉంది కనుక, నా సీన్స్ ఉన్నాయి కనుక, నా సీన్ కోసమైనా నానిని చూడాలి. అందుకు నాని సినిమా చూడాలని నాకు ఎంతో తాపత్రయపడుతున్నాను. వీడియో తీసారు. నాని యాక్టింగ్ బాగుందండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలని నానికి ఇంకా ఆరోగ్యాలతోని, ఐశ్వర్యాలతోని చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగిండు కనుక, చిన్నప్పటి నుంచి చేసి ఈ లెవెల్లో వచ్చిందంటే ఎంతో గ్రేట్ అండి. కానీ మనం కూడా అంత కష్టపడలేము. చాలా కష్టపడి పైకి వచ్చిండు. చాలా కష్టంతో కూడా సీన్స్ చేస్తున్నాడు. చాలా బాగుందండి. ఇంకోటి, దేశం అంటే మనదే దేశం అనుకుంటాం, కానీ నానిది ఈ సినిమా చూసిన తర్వాత అందరికి తెలుస్తుందండి.
ఇండియా ఎలాంటిదండి. ఓకేనా? ఎలా ఉందన్న నాని ప్యారడైజ్ టీజర్? చాలా సూపర్ ఉందండి. ఒక టీజర్ చూశాక సినిమా ఆల్రెడీ ఇలా ఉంటుందా అనే అవగాహన కల్పించింది ఈ టీజర్ తోటి. ఓదెల గారు నిజంగా ఏదైతే దసరాకు సినిమా తీశారో ఆ దసరా లుక్ను అలానే కంటిన్యూ చేస్తూ దానికి 10 రెట్లలో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనే మాట ఈ టీజర్తో నిలబెట్టుకున్నారు ఆయన. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, ఇంతకుముందు చెప్పినా ఇక ముందు చెప్పినా కూడా ఒకటే చెప్తున్నా, అయ్యా ఆయన పేరు ఓదెల కాదు, ఇక్కడ నుంచి చెప్పాల్సింది ఓరి దేవుడా. ఆ రకంగా ఉంది టీజర్ అనేది. ఆ చేతికి బ్లేడ్లు పెట్టుకొని బ్లేడ్ తనకు తానే దిష్టి తీసుకుంటూ చెప్పడం అని చెప్పేసి ఇంకొక డైలాగ్ ఉంటుంది, అధికారం అనేది దొరల కోసమా ప్రజల కోసమా. ఈ ఒక్క డైలాగ్ తోటి తెలంగాణ ఎంత అరాచకాన్ని అనుభవించిందని చెప్పేసి ఆ ఒక్క డైలాగ్ లో క్లియర్ అర్థమైపోతుంది. తెలంగాణ దొరల అరాచకాలు అని చెప్పేసి క్లియర్ గా చూపించబోతుంది. ఈవెన్ మోహన్ బాబు గారికి డైలాగ్ కొట్టే డైలాగ్స్ కూడా అవి క్లియర్ గా గత చరిత్ర అని చెప్పి చూపిస్తున్నాయి. గత చరిత్ర తెలంగాణ గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసుకుంటే వాళ్ళకి 80% 10% అయితే ఖచ్చితంగా అవగాహన అయిపోతుంది. ఇంత ముందుకు మా తాత ముత్తాతలు అనే వాళ్ళు ఏ రకంగా అరాచకాలు అనుభవించారని చెప్పేసి ఈ సినిమా అనేది చరిత్రను మరోసారి చూపించబోతుంది అన్నట్టు. ఏదైతే దసరాలో ఓ ఫన్ ఎలిమెంట్ చూపించారో ఇప్పటివరకు ఆ ఎలిమెంట్ అనేది ఇక్కడ చూపించలేదు. మెయిన్ థింగ్ మేమేమనుకున్నాం అంటే సంపూర్ణేష్ బాబు గారిని పెట్టినంటే ఫన్ గురించి పెట్టారని చెప్పి అనుకున్నాం. కానీ ఈ టీజర్లో ఆయన జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి చూపించారు, ఫేస్ రివీల్ చేయలేదు ఇంకా దీంట్లో. అంటే ఆయన అరాచకమైన యాక్టింగ్ అనేది ఇంకా ముందు రాబోతుంది. మరో టీజర్ రిలీజ్ కావడమో లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమైనా పెట్టడమో ఇంకేదైనా చూపించేస్తారో లేకపోతే మొత్తం ఓన్లీ సినిమాకే అది చూపిద్దామని చెప్పి దాచిపెట్టారు. నేను ఒక్కటి చెప్పదలుచుకున్నానండి, సంపూర్ణేష్ బాబు గారి ఏదైతే ఇమేజ్ ఇప్పటివరకు ఉందో అది సమసిపోయేసి కొత్తగా దీంతో ప్యారడైజ్ సంపూర్ణేష్ అని చెప్పేసి రాబోతుంది పేరు. ఈ సినిమాతో ఓదెల గారికి ఓరి దేవుడు అని చెప్పేసి బిరుదు రాబోతుంది. నాని గారికి ఆస్కార్ లెవెల్, ఇప్పుడు ఆస్కార్ వస్తారా అనేది అది వేరే విషయం, ఆస్కార్ లెవెల్లో మన భారతదేశంలో అత్యున్నత పురస్కారం లభించబోతుంది. ఈ సినిమా అవార్డుల మూత మోగబోతుంది, ఇటు కలెక్షన్ల మూత కూడా మోగబోతుంది. థ్యాంక్ యూ అండి. ప్యారడైజ్ ఎలాగనిపించింది? అంటే నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంటే ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఈ టీజర్ ఉరికినట్లు కనిపించింది. అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, అంత వేగంగా వెళ్ళిపోయినట్లు. ఒక ఫ్లైట్ ఎట్లా పైన దూసుకెళ్ళిపోతుందో అంత దూసుకెళ్ళిపోయింది. చాలా బాగుంది. డైలాగ్ అది ఏ దేశం అనేది ఈ దేశం అని అంటాడు, అదొక డైలాగ్ బాగా నచ్చింది. ఇంకా కొన్ని డైలాగ్స్ చాలా ఉన్నాయి. నాని అన్న అది అన్ని బ్లేడ్లు పట్టుకొని మొత్తం దిష్టి తీస్తాడు, అదొకటి బాగా అనిపించింది. అక్కడ కూర్చొని ఈ దేశం నాది అని అంటాడు, ఇది ఎవరి దేశం అంటే మా దేశం మా దేశం అని అంటాడు. ఆ డైలాగ్ బాగా అనిపించింది. ఆ దిష్టి ఏదైతే అవన్నీ పట్టుకొని ఇట్లా దిష్టి తీస్తాడు చూసినామన్నా అది చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఇప్పుడు టేజర్ కట్ చేసేటప్పుడు ఏం అర్థం కాకుండా ఒక ప్యాటర్న్ అంటే లేకుండా శ్రీకాంత్ కట్ చేశారని అంటే సినిమాలో చూపిస్తారు మొత్తం. మనం గతంలో సాంగ్స్ విన్నాము, గతంలో మళ్ళా ఆయన పేరేం పేరు పెద్దరాయుడు మోహన్ బాబు గారు ఉన్నారు. ఆయన ఎంట్రీ చాలా మంచిగా అనిపించింది నాకు. ఆయన ఎంట్రీ గతంలో బాగున్నది, ఇప్పుడు గిట బాగానే ఉన్నది. క్యారే మేరే అనే ఒక డైలాగ్, మంచి డైలాగ్. క్యారే ప్యారడైస్ అని కలుసుకుంటాడు. ఆయనది గిట నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఇచ్చిండు. ఇందులో గిట ఉంది క్యారే మేరే ప్యారడైస్ వాలా అని చాలా డైలాగ్ చాలా బాగా అనిపించింది. మోహన్ బాబు గారు నిజంగా ఒక లుక్ తోటి కనిపించింది అన్న. ఇందులో కనిపించారు, గతంలో గిట కనిపించారు. ఇందులో ఇంకా సిగరెట్ కాల్చుకుంటూ ఒక ఎంట్రీ ఇస్తాడు, క్యారే మేరే ప్యారడైస్ అని చాలా అద్భుతంగా చూపించిండు. కానీ మ్యూజిక్ అనేది ఈసారి డైలాగులు కానీ ఏం అర్థం కావట్లేదని లేదు, బాగుందన్న. రిలీజ్ అయిన దగ్గర నుండి ట్రోల్స్ అంటే ఒక్కటి ఏంటంటే 2-3 సార్లు చూడాలి ఇది, అప్పుడు కనుక అర్థం కాదు. అట్లా ఒక ఘోరంగా అరుస్తాడు అన్న, ఈ దేశం మాది అని అరుస్తాడు. అది నెక్స్ట్ లెవెల్ డైలాగ్ అసలు. ఓవరాల్ ఎట్లా ఉంది? నాకైతే చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కానీ గతంలో వచ్చినాయి, ఇప్పుడు వచ్చిన టీజర్ కానీ చాలా అద్భుతంగా ఉంది. సినిమాలో అయితే అసలు పాన్ ఇండియా లెవెల్కి పోవాలనే ఉద్దేశం, ఆ ఉద్దేశంతో సినిమా తీసినట్లుంది. ఆ రేంజ్కి వెళ్ళిపోయింది సినిమా. అంటే అంత గట్టిగా అరుస్తున్నాడు.
ఆ రేంజ్కి వెళ్ళాలని అంత గట్టిగా అరిచినట్లు ఉంది. అసలు అద్భుతమైన సినిమా అన్న. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరే అంటారు చాలా అద్భుతంగా ఉంది సినిమా అని.